నమస్కారం సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో వానాకాలంలో పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్లతో భద్రం, ఎముకల్ని నిశ్శబ్దంగా తొలిచే మైలోమా, నాడుల్ని శాంతపరుద్దామా, మల విసర్జనలో మార్పుల్ని నిర్లక్ష్యం చేయకండి. ఇంకా హెల్త్ టిప్, వాన చినుకుల్లో తడవడం అంటే పిల్లలకు మహా ఇష్టం. అయితే ఇదే సరదా వారికి ఇన్ఫెక్షన్ల ముప్పును కూడా పెంచుతుంటుంది. తరచూ వానలు కురిసే ఈ సీజన్లో తేమ వాతావరణంతో పాటు కంటికి కనిపించని ఎన్నో వైరస్లు పిల్లలపై దాడికి సిద్ధంగా ఉంటాయి. కాస్త తడిచినా, కాస్త చల్లటి గాలి తగిలినా పిల్లలకు ఇట్టే జలుబు చేస్తుంటుంది. జలుబుతో పాటు జ్వరం, దగ్గు, వాంతులు, విరోచనాలు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు పిల్లల్ని ఈ వానాకాలంలో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. మరి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల తాకిడి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాన చినుకుల్లో తడుస్తూ కాగితం పడవలతో ఆడుకోవటం అంటే పిల్లలకు మహాసరదా. అయితే ఈ సరదా వెనక కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా పొంచి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎండాకాలం ముగిసి వర్షాల సీజన్ మొదలవగానే వాతావరణంలో ఒక్కసారిగా తేమ శాతం పెరిగిపోతుంది. ఈ తేమ, చల్లదనం అనేవి కంటికి కనిపించని సూక్ష్మజీవులైన వైరస్ల విస్తరణకు అమృతాహారంగా మారుతాయి. వర్షాకాలంలో పెద్దల కంటే పసిపిల్లలే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. ఇందుకు వారి శ్వాసకోశ, జీర్ణకోశ వ్యవస్థలు ఇంకా పూర్తిగా పరిణితి చెందకపోవటమే కారణమని చెబుతారు డాక్టర్లు. పిల్లల నాసికా మార్గాలు చాలా సన్నగా ఉండటం వల్ల వైరస్ కణాలు సులభంగా లోపలికి ప్రవేశించి శ్వాసనాళాల లోపలి మ్యూకస్ పొరలను తేలికగా నాశనం చేస్తూ ఉంటాయి. దీంతో పిల్లలు చాలా తరచుగా జలుబు, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లకు చిక్కుతూ ఉంటారు. మనము ఒక్కసారి మాన్సూన్ సెట్ ఇన్ అయింది అంటే వర్షాకాలంలో ఈ సర్దీ దగ్గులను చాలా చూస్తూ ఉంటాము. అండ్ 70% ఒక స్టడీ ప్రకారంగా అది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటుంది. అంటే ఏవైతే మనము అడినో వైరస్, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ వైరసెస్ మనకి మన ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. దానివల్ల బ్రాంకియోలైటిస్ అన్నది బారిన పడుతూ ఉంటారు. సో దీనికి ఏంటి అంటే మనం యూజువల్గా సిఆర్పి అన్నది చెక్ చేస్తూ ఉంటాం. సిఆర్పి పాజిటివ్ ఉంది అంటే అది బ్యాక్టీరియాకి సంబంధించింది, ఏదైతే నిమోనియా అనేసి. లేదంటే నెగటివ్ ఉంది అంటే మనం మామూలుగా వైరల్ అన్నట్టు మనం బ్రాండ్ చేస్తూ ఉంటాం. దానికి ఏంటి అంటే స్టీమ్ ఇన్హలేషన్, దాని తర్వాత ఒకవేళ జ్వరం ఉంది అంటే పారాస్టమాల్ మందు ఇవ్వడము, 24 గంటల నుంచి 48 గంటలు వెయిట్ చేయడము, ఒకవేళ ఇంకా తగ్గలేదు అంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్. ప్రజెంట్ ఈ రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్కి కూడా మనకు ఒక వ్యాక్సిన్ అన్నది అవైలబుల్ ఉన్నది. అది కాక ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి అవైలబుల్ ఉన్నది. ఏదైతే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ లాగా మనకు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే అది ప్రతి సంవత్సరము అది చేంజ్ అవుతూ ఉంటుంది వైరసెస్. దాని ప్రకారంగా ఆ ఫ్లూ వ్యాక్సిన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అది తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక 90% వరకు ఈ ఇన్ఫెక్షన్స్ అన్నది కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు ఒక ఇన్ఫెక్షన్ అన్నది ఉన్నాక అది యూజువల్గా వైరలా, బ్యాక్టీరియల్ అన్నది చూసుకోవాలి. ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాంటిది ఉంటే ఏంటి అంటే ఆ ఫీవర్ అన్నది ఒక అంత మోడరేట్ ఫీవర్ ఉండడము, బేబీ బాగా డల్గా ఉండడము, తినకపోవడము, దాని తర్వాత యాక్టివ్ ఉండకపోవడం ఉంటుంది. అదే వైరల్ ఫీవర్స్ లాంటివి ఉంటే ఏముంటుందంటే ఆ జ్వరం అన్నది హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, ఆల్మోస్ట్ 102, 103 ఉంటుంది. అండ్ మధ్యలో అది తగ్గుతుంది, మళ్ళీ పారాస్టమాల్ ఇవ్వగానే రెస్పాండ్ అవుతారు, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే బేబీ యూజువల్గా ఆ చైల్డ్ కొంచెం యాక్టివ్గా ఉంటారు. అంటే జ్వరం వచ్చినప్పుడు డల్ అవుతారు, దాని తర్వాత మళ్ళీ యాక్టివ్గా ఉంటుంది. సో ఇది క్లినికల్ పరంగా. అండ్ టెస్ట్ల ప్రకారంగా ఏంటి అంటే ఏదైతే మనము సిబిపి చేస్తామో దాంట్లో ఈ WBC కౌంట్స్ అన్నది తక్కువ ఉంటుంది. అదే ఒకవేళ డెంగ్యూ జ్వరం అన్నది ఒకటి ఉన్నది అంటే ప్లేట్లెట్స్ తగ్గడం అన్నది ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఈ డెంగీ ఫీవర్లో ఏంటంటే ఫీవర్ విత్ ర్యాష్ అంటాం. అంటే జ్వరం హై గ్రేడ్ ఉంటుంది, దాంతోపాటు చర్మం అంతా ఎర్రగా అవ్వడము, ర్యాష్ అవ్వడము, దాని తర్వాత దానికి దురద ఉండడం, ప్రూరైటిస్ అంటుంటాము, అది ఉంటుంది. అండ్ ఏదైతే ఈ లివర్, స్ప్లీన్ అన్నది కూడా కొంచెము పెద్దగా అవడం, స్ప్లీనోమెగాలి, హెపాటోమెగాలి అని ఉంటుంది. అండ్ ఆ ఫీవర్ కూడా కొంచెము బైఫేజిక్ అంటారు, అప్ డౌన్ అవ్వడం లాంటిది కూడా ఉంటుంది. అదే మనకి చికెన్ గున్యా అంటే బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. అంటే
ఆల్మోస్ట్ బొక్కలు, జాయింట్స్ ఇవన్నీ చాలా నొప్పులతో ఆల్మోస్ట్ బెడ్ నుంచి లెగవలేనంత నొప్పులు ఉంటాయి. సో ఫీవర్ విత్ బాడీ పెయిన్స్ అంటే యూజువల్గా మనము చికెన్ గున్యా అన్నది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. వర్షాకాలంలో ఎక్కువగా ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, రోటా వైరస్, డెంగ్యూ, చికున్ గున్యా వంటివి విరుచుకు పడుతూ ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా పిల్లల్లో విపరీతమైన జ్వరం, ముక్కు కారటం, పొడి దగ్గు, వాంతులు, విరేచనాలు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం 5 ఏళ్లలోపు పిల్లల్లో వచ్చే డయేరియా కేసుల్లో దాదాపు 40% పైగా కేవలం రోటా వైరస్ అనే ఒకే ఒక వైరస్ కారణంగా ఉంటోందని తేలింది. ఈ ఇన్ఫెక్షన్లు ముదిరితే తలెత్తే ఇబ్బందులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. నిరంతర విరేచనాల వల్ల శరీరంలోని నీరు, లవణాలు హరించకపోయి పిల్లలకు డీహైడ్రేషన్ అనేది పెనుముప్పుగా మారుతుంటుంది. అలాగే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరి వైరల్ నిమోనియాగా మారి శ్వాస తీసుకోవటం కష్టమైపోతుంటుంది. మామూలుగా మనకు వైరల్ ఫీవర్ అన్నది మనం చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ అయితే మనం పారాస్టమాల్ ఇవ్వాలి. దాంట్లో కూడా యూజువల్గా చాలామంది ఏంటంటే మెఫ్టాల్ అని వాడుతూ ఉంటారు. దాన్ని ఏంటి అంటే మనం హై ఫీవర్ అండ్ ఆల్వేస్ అది కూడా సేమ్ యాంటీబయాటిక్స్ లాగానే డాక్టర్ని సంప్రదించే మెఫెనామిక్ యాసిడ్ అన్నది వాడాలి. సో సింపుల్ పారాస్టమాల్ మనం 6 గంటలకు ఒకసారి, 4 గంటలకు ఒకసారి ఇవ్వడము. ఒకవేళ కాదు అంటే స్పంజింగ్ చేయడం, టెపిడ్ స్పంజింగ్ అన్నది చేసుకోవాలి. దాని తర్వాత ఆ ఫీవర్ ఎలా ఉంది అన్నది మనం చార్టింగ్ చేసుకోవాలి. హై గ్రేడ్ ఫీవర్ ఇన్ బిట్వీన్ నార్మల్ అంటే టచింగ్ ద బేస్ లైన్ అండ్ మధ్యలో యాక్టివ్గా ఉండడము, తను తినడం అంతా బాగుంది అంటే ఆల్వేస్ ఒక 3 నుంచి 5 రోజులు వెయిట్ చేయడం అన్నది కరెక్ట్గా ఉంటుంది. అది కాకపోతే మనకి డాక్టర్ని సంప్రదించాలి, రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్నాయి అంటే ఒకసారి మనం పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి దానికి కనెక్టెడ్ టెస్ట్లు అంటే మన ఇంకా వేరేది ఏమి వాల్యూస్ ఏమి అప్ డౌన్ అవ్వలేదు కదా అన్నది చూసుకోవాలి. చిన్నపిల్లల్లో జ్వరం రాగానే మన ఇళ్లల్లో అపోహల పర్వం మొదలవుతూ ఉంటుంది. వర్షంలో తడిస్తేనే జ్వరం వచ్చిందని చాలామంది భావిస్తారు. కానీ నిజానికి వర్షపు నీటి వల్ల కాదు, వాతావరణ మార్పుల వల్ల పెరిగే వైరస్ల వల్లే జ్వరం వస్తుంది. అలాగే జ్వరం రాగానే యాంటీబయాటిక్స్ వాడేస్తుంటారు చాలామంది. నిజానికి యాంటీబయాటిక్స్ అనేవి కేవలం బ్యాక్టీరియాను మాత్రమే చంపుతాయి. వైరస్లపై అవి అస్సలు పనిచేయవు. వైద్యుల సలహా లేకుండా ఇచ్చే యాంటీబయాటిక్స్ పిల్లల పొట్టలోని మంచి బ్యాక్టీరియాను చంపేసి మరింత నష్టం చేస్తాయి. పిల్లలకు వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు సిబిపి, డెంగ్యూ NS1, లాలాజలం, మల పరీక్షల్ని చేయించాలి. వీటి సాయంతో ఇన్ఫెక్షకారక వైరస్ ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్లు అనేవి చాలా వరకు మందులతోనే తగ్గిపోతాయి. పారాసిటమాల్, ORS ద్రావణం, జింక్ సప్లిమెంట్స్ ద్వారానే 90% ఇన్ఫెక్షన్లు నయమైపోతాయి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాము. సో ఒకటి ఏంటి అంటే ప్రివెంటివ్ అంటే మనకి ఇప్పుడు వ్యాక్సిన్స్ అన్నది అవైలబుల్ ఉన్నది. ఒకటి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడము, అది ప్రతి సంవత్సరము వైరసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. దాని ప్రకారంగా ఆ పర్టికులర్ వైరసెస్ దానికి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడము. దాని తర్వాత నిమోనియాకు సంబంధించిన నిమోకాకల్ వ్యాక్సిన్ అన్నది అవైలబుల్ ఉంది, ఏదైతే నిమోనియాస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇవి కాక ఏంటి అంటే మనకు న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, అంటే ఎక్కువ ప్రోటీన్స్ తీసుకోవడము. ఒకవేళ నాన్ వెజ్ అంటే డైలీ ఎగ్ తీసుకోవడము, దాని తర్వాత చికెన్ ఇట్లాంటివి తీసుకోవడము. అదే వెజిటేరియన్ అంటే ఎక్కువ పల్సెస్, దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నది తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటుగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటే ఏమంటాము అంటే 5 కలర్స్ ఉన్న వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. దాంతో పాటుగా ఏమైనా సప్లిమెంట్స్ అంటే డాక్టర్ది సలహా తీసుకొని ఏమైనా విటమిన్ సప్లిమెంట్స్ అన్నది కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకోటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి చాలా ఇంపార్టెంట్. అంటే ఏజ్కి తగ్గట్టుగా నిద్రపోవడం, అంటే సంథింగ్ లైక్ ఒక 2 years బిలో వాళ్ళు ఉన్నారు అంటే 14 hours ఆఫ్ స్లీప్. అదే 5 to 10 years ఉంటే మినిమం ఒక 10 hours ఆఫ్ స్లీప్. అంటే 14 to 18 years ఉన్నారు అంటే ఒక మినిమం 9 hours ఆఫ్ స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఈ మొబైల్స్ ఇవన్నీ కొంచెం తక్కువ చేసి ఎక్కువ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఒక స్పోర్ట్స్ అయినా లేదంటే మన వాక్, జాగింగ్ లాంటిది కూడా చాలా ఇంపార్టెంట్. వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలి.
పిల్లల చేతులను క్రమం తప్పకుండా సబ్బుతో కడుగుతూ ఉండాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగించటం మేలు. దోమలు కొట్టకుండా మస్కిటో నెట్స్ వాడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం అందించే నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం పిల్లలకు ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ షాట్, రోటా వైరస్ వ్యాక్సిన్లను సకాలంలో వేయించాలి. ఈ టీకాల సాయంతో పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్ల బెడదను 90% వరకు నివారించవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ నడుము నొప్పి, ఎముకల నొప్పుల్ని మనం చాలా వరకు సాధారణంగా తీసుకుంటాం, పెద్దగా పట్టించుకోం. కానీ ఎంతకీ తగ్గకుండా వేధించే ఇలాంటి నొప్పుల వెనుక కొన్నిసార్లు మైలోమా అనే నిశ్శబ్ద శత్రువు కూడా దాగి ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. మనలో రోగ నిరోధక శక్తిని పెంచే ప్లాజ్మా కణాలే క్యాన్సర్గా మారే ఒక విలక్షణమైన బ్లడ్ క్యాన్సరే మైలోమా. ఎముకల్ని లోపల పిప్పి చేస్తూ చివరికి కిడ్నీలు సైతం కబళించే ప్రాణాంతక మహమ్మారి మైలోమా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మైలోమా, మల్టిపుల్ మైలోమా అంటారండి. ఇదివరకు దీన్ని బోన్ క్యాన్సర్ అని అనుకునేవాళ్ళు, బట్ ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. యూజువల్గా మైలోమా పేషెంట్స్ వచ్చే సిమ్టమ్స్ వచ్చి హీమోగ్లోబిన్ తక్కువ ఉండి రావటం, బాగా ఎక్కువ నడువు నొప్పితో ప్రజెంట్ అవ్వటం, లేదా కిడ్నీ సమస్యలు, యూరిన్ అవుట్పుట్ తగ్గి రావటమో, లేకపోతే కిడ్నీ సమస్యతో ఫస్ట్ కిడ్నీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటమో, లేదా ఈ బోన్ లీజన్స్ ఉండటం వల్ల బోన్ పెయిన్స్, ఫ్రాక్చరో, లేకపోతే ఇంకా వేరే రకమైన ఒత్తిడి వల్ల ఇవి గెట్టలుగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. వాటిని ప్లాస్మాసైటోమాస్ అంటారు. వాటి వల్ల నొక్కుకోవటం వల్ల ప్రెషర్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వటము, అలా రకరకాల సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు. అదే కాకుండా కాల్షియం అనేది అధికంగా రిలీజ్ అవ్వటం ఈ బోన్ నుంచి జరగటం వల్ల వాళ్ళు కాన్స్టిపేషన్ సిమ్టమ్తోనో, లేకపోతే ఈ స్పృహలో లేకపోవటం అనే సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవ్వటం అనేది కామన్గానే చూస్తూ ఉంటాం. మోర్ దాన్ 60% కనుక ప్లాస్మా కణాలు ఉన్నాయి అంటే ఇంకా దాన్ని మైలోమా అని మనం అక్కడే నిర్ధారించగలుగుతాం. మైలోమా బ్లడ్ క్యాన్సర్ కాబట్టి క్యాన్సర్కి కీమోథెరపీయే ఉంటుంది. కానీ ఈ కీమోథెరపీ అనేది హై డోస్ కీమోథెరపీ ఏం కాదండి. వీక్లీ సైకిల్స్ ఉంటాయి. ఇమీడియట్గా మైలోమా అని తెలియగానే రీనల్ ఫెయిల్యూర్తో ప్రజెంట్ అయితే మాత్రం చికిత్స ఇమీడియట్గా స్టార్ట్ చేయడం వల్లే అది రెస్పాండ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మైలోమాలో మనకి టార్గెటెడ్ థెరపీ కూడా వాడటం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల వచ్చే రెస్పాన్సులు కూడా చాలా బాగున్నాయి ఈ రోజుల్లో. మైలోమా క్యూరబుల్ డిసీజ్ కాదు, కంట్రోలబుల్ డిసీజ్. మనం చేసే ట్రాన్స్ప్లాంట్ కూడాను డిసీజ్ వెనక్కి రాకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నం మాత్రమే. ఒత్తిడి తీవ్రమైతే ఏమవుతుంది? నాడీ వ్యవస్థ అతిగా స్పందిస్తుంది, మనసును ఉద్రిక్తంగా మారుస్తుంది. ఆందోళన చెందినప్పుడు, ఒత్తిడికి గురవుతున్నప్పుడు గుండె వేగం పెరిగిపోతుంది, శ్వాస తీసుకునే తీరు మారిపోతుంది. మొత్తంగా శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరం విశ్రాంతిని కోల్పోతుంది. మరి ఇలాంటప్పుడు ఒత్తిడిని ఎలా అధిగమించాలి? ఇందుకు నాడీ వ్యవస్థను శాంతపరచడమే మార్గమని చెబుతారు నిపుణులు. నాడీ వ్యవస్థకు కళ్ళెం వేసి నాడులను ప్రశాంతంగా ఉంచే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆందోళన అనేది మనసులో మొదలవుతుందని అనుకుంటాం, కానీ నిజానికి అది ముందుగా శరీరంలో నాడీ వ్యవస్థలో మొదలవుతుంది. కాబట్టి నాడీ వ్యవస్థను శాంతపరిస్తే ఒత్తిడి, ఆందోళనలను సులువుగానే అధిగమించవచ్చు. అయితే నాడీ వ్యవస్థ ఎప్పుడు ఉత్తేజితమవుతుందో మొట్టమొదట గుర్తించాలి. ప్రస్తుతం నా శరీరంలో ఏం జరుగుతోంది? నేను ఉద్రిక్తంగా, అశాంతితో లేదా ఆందోళనగా ఉన్నానా అని మనల్ని మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. అలాగే మన ఆలోచనల్ని, శ్వాసను గమనించాలి. నేలపై మన పాదాలను అనుభూతి చెందాలి. చుట్టూ ఉన్న పరిసరాలపై శ్రద్ధ పెట్టాలి. ఇది మనల్ని ఆలోచనల నుంచి బయటకు తీసుకువచ్చి వర్తమానంలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. నిజానికి ఒత్తిడి, ఆందోళన అనేవి అత్యవసరాన్ని సృష్టిస్తాయి. ఇలాంటప్పుడు ప్రతి పని తక్షణమే ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. మన నాడీ వ్యవస్థ వేగానికి ప్రతిస్పందిస్తుంది. కాబట్టి శ్వాసను, కదలికలను, మాటలను నెమ్మదిగా చేయడం ద్వారా మనం సురక్షితంగా ఉన్నామని శరీరానికి సంకేతం పంపొచ్చు. ఆందోళన భావనను ప్రతిఘటించడానికి బదులుగా దానిని అనుమతించాలి అంటారు నిపుణులు. ఆందోళనకు అడ్డుపడకుండా ఉంటే అది అంతర్గత సంఘర్షణను తగ్గిస్తుంది, నాడీ వ్యవస్థ కుదుటపడడానికి సహాయపడుతుంది. ఇక రోజులో సురక్షితమైన క్షణాలను సృష్టించుకోవాలి. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం, నిరంతర సమాచార ప్రసారానికి దూరంగా ఉండటం క్రమం తప్పకుండా చేసినప్పుడు చిన్న విరామాలు కూడా ఆందోళన నుంచి ఉపశమనానికి తోడ్పడతాయి. ముప్పును పసిగట్టినప్పుడు శరీరం సహజంగానే పోరాటమైనా చేస్తుంది లేదా పలాయన మార్గాన్ని ఎంచుకుంటుంది. కానీ సమస్య ఏమిటంటే మన నాడీ వ్యవస్థ వాస్తవ ప్రమాదానికి, ఆందోళనకరమైన ఆలోచనలకు మధ్య తేడాను ఎల్లప్పుడూ గుర్తించదు.
కాబట్టి రోజువారీ ఒత్తిడి కూడా పోరాటం లేదా పలాయనం ప్రతిస్పందనను ప్రేరేపించొచ్చు. మనం పోరాటం లేదా పలాయన స్థితిలో చిక్కుకుపోయినట్లు భావిస్తే దాని నుంచి బలవంతంగా బయటకు రావడం లక్ష్యం కాకూడదు. దానికి బదులుగా శరీరానికి సున్నితంగా భద్రతా సంకేతాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి. ఇలాంటప్పుడు ఆందోళన ఎక్కడ మొదలైందో ఆలోచించాలి. నాడీ వ్యవస్థ స్తంభించడానికి కారణాలను గుర్తించాలి. నాడీ వ్యవస్థను నియంత్రించుకోవాలి. అంటే మన శరీరం ప్రశాంతంగా ఉండటానికి తగినంత సురక్షితంగా భావించేలా సహాయపడాలి. అప్పుడే ఒత్తిడి, ఆందోళనలు మనసు నుంచి దూరమవుతాయి. తరచూ వచ్చిపోయే కడుపు నొప్పిని, ఎంతకీ తగ్గని పొట్ట ఉబ్బరాన్ని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. మలబద్ధకం వేధిస్తున్నా, రోజుల తరబడి విరేచనాలు అవుతున్నా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి లక్షణాల వెనుక ఒక్కోసారి పేగు క్యాన్సర్ వంటి ప్రమాదకర విపత్తులు కూడా దాగి ఉండొచ్చునని గుర్తుంచుకోవాలి. మల విసర్జన తీరుతెన్నుల్లో మార్పులు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా ముందస్తు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాలా మేలని చెబుతారు నిపుణులు. పేగు క్యాన్సర్ తాలూకు ప్రమాదకర లక్షణాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద పేగులో క్యాన్సర్ ఎందుకు వస్తోంది? ముఖ్యంగా ఇప్పుడు మనం పాశ్చాత్య జీవనశైలికి మనం అలవాటు పడటం, అలాగనే వాళ్ళు తినే విధంగానే మన ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, లైఫ్ స్టైల్ కూడా అలా మారిపోవటం వల్ల ఇండియాలో కూడా ఈ కాలన్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి సంబంధించిన స్టడీస్లో ఒక పర్టికులర్ జెనెటిక్ కాజెస్ వల్ల వచ్చే కాలన్ క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడైనా కామన్ 5 to 10% కేసెస్లో జెనెటిక్ కాజెస్ ఆఫ్ కాలన్ క్యాన్సర్ అంటామంటే, అంటే ఒక మ్యుటేషన్ రావడం వల్ల ఫెమిలియల్ ఎడినోమాటోసిస్ పాలిపోసిస్ అనే ఒక కండిషను, అలాగనే ఫెమిలియల్ నాన్ పాలిపోసిస్ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది రెండో కండిషన్, లించ్ సిండ్రోమ్ అంటాం, అలాగే ప్యూర్జెగ్గర్ సిండ్రోమ్ అంటాం. ఇలాంటి కొన్ని సిండ్రోమ్స్ వల్ల కోలన్ క్యాన్సర్స్ రావచ్చు. ఏంటంటే కోలన్ అంతా పాలిప్స్ రూపంలో ఒక గ్రేప్స్ లాగా కోలన్ అంతా ఫామ్ అయ్యి వాటిలోండి క్యాన్సర్ వస్తుంది. కండిషన్ని మనం పక్కన పెట్టేస్తే ఏ డైటరీ విధానం ఏదైతే మనం జీవన శైలిలో మన ఆహారపు అలవాట్లు ఉంటాయో అవి ముఖ్యంగా ఈ కాలన్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణాలు, ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ స్టడీస్లో మనకు తెలిసింది ఏంటంటే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకున్నా, అలాగనే ప్రాసెస్డ్ మీట్ లైక్ బేకన్, హ్యామ్, అలాగనే సాసేజెస్, ఇలాంటి ప్రాసెస్డ్ మీట్ ఏదైతే వెస్ట్రన్ కంట్రీస్లో రెగ్యులర్గా మీట్ తింటారో ఆ విధమైన మీట్ తీసుకున్నా, హై ఫ్యాట్, లో కాల్షియం, లో ఫ్రూట్స్, లో వెజిటబుల్స్, అలాగనే ఫైబర్ ఎక్కువగా ఫుడ్లో ఫైబర్ లేని ఆహారపు అలవాట్లు ఏవైతే మనం తింటామో వీటి వల్ల కాలన్ క్యాన్సర్స్ వస్తాయి అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయబడింది. కాలన్ క్యాన్సర్ ముప్పు ఎవరికి ఎక్కువ? ముఖ్యంగా ఈ జెనెటిక్ కాజెస్, ఈ మ్యుటేషన్స్ ఉన్న ఫ్యామిలీస్లో ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజెస్ అని ఒక స్పెసిఫిక్ కండిషన్ ఉందంటే అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిజీజ్ అంటాం. అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రాన్స్ డిజీజ్ ఆర్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఆఫ్ ది కాలన్. ఈ వేళలో పర్టికులర్గా ఈ కాలన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగనే ఇందాక డైటరీ ఫ్యాక్టర్స్ ఏవైతే నేను చెప్పానో ఆ డైటరీ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అలాంటి ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ అవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫెమిలియల్ కాజెస్, మెడికల్ కాజెస్ లైక్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజెస్ అండ్ ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఈ మూడు ఫ్యాక్టర్స్ ఏమున్నా కానీ ఏజ్ కూడా పెరిగే అవకాశం, ఏజ్తో పాటు ఆ క్యాన్సర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాలన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? కాలన్ క్యాన్సర్ లక్షణాలు ముఖ్యంగా స్టూల్స్లో బ్లడ్ పడటం, అంటే జీరలాగా ఉండొచ్చు, బ్లడ్ డైరెక్ట్గా పడవచ్చు కాలన్ క్యాన్సర్. అలాగనే అబ్స్ట్రక్షన్, కాలన్ క్యాన్సర్ వల్ల పేగు బ్లాక్ అవ్వటం వల్ల ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ వచ్చి క్యాన్సర్ బయటపడవచ్చు. అలాగనే కాలన్ క్యాన్సరు ట్యూమర్ పెర్ఫరేట్ అయిపోతే పేగు కన్నం పడి ఎమర్జెన్సీలో ఆ కాలన్ క్యాన్సర్ వల్ల ఎమర్జెన్సీ జరిగిందని తెలుసుకునే పరిస్థితి. సో అబ్స్ట్రక్షను, బ్లీడింగు, తర్వాత పర్ఫరేషన్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత తెలుసుకోకుండానే రక్తం స్లోగా పోవటం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్, పెద్ద పేగు క్యాన్సర్ పేషెంట్స్ ఎనీమియాతో డాక్టర్ దగ్గరికి వస్తారు. సో ఎప్పుడైతే ఎనీమియా ఉంటుందో, రెగ్యులర్గా ఐరన్ ప్రొఫైల్లో వాటిలో ఏ కారణమో తెలుసుకోకపోతే ఖచ్చితంగా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అనేది చేస్తాం. ఎందుకంటే చాలా కామన్గా ఈ స్టూల్ బ్లడ్ టెస్ట్లో కూడా మనకి
ఈ కోలన్ క్యాన్సర్ ఉందని తెలుస్తుంది అనమాట. పెద్ద పేగులో క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటాం. అంటే స్టూల్ టెస్ట్ చేసి స్టూల్ శాంపిల్ మీద బ్లడ్ దాంట్లో ఏదైనా ఉందా, ట్యూమర్ నుండి వచ్చిన బ్లడ్ ఏదైనా ఉందా అనేది తెలుసుకునే టెస్ట్ని ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటాం. అలాగనే ఆ విధానంలో ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్ట్ అని, ఫిట్ టెస్ట్ అని ఇంకొకటి వచ్చింది. అలాగే స్టూల్ DNA టెస్ట్ అని వచ్చింది. అంటే క్యాన్సర్ సంబంధించిన జీన్ మ్యూటేషన్ ఉన్న సెల్స్ ఏవైతే వాటిలో మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి క్యాన్సర్ ఉండొచ్చు అనేది నిర్ధారణ చేసే అవకాశం ఉంది. అలాగే ఈరోజు కొలనోస్కోపీ చేయకుండా వర్చువల్ కొలనోగ్రఫీ అంటాం. అంటే సిటీ స్కాన్ చేసి ఒక రకమైన టెక్నిక్తో కొలనోస్కోపీ చేసినంత ఎఫెక్టివ్గా సిటీ స్కాన్ ద్వారా కూడా సిటీ కొలనోగ్రఫీ అనే టెస్ట్ కూడా మనము ఈరోజు చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. కోలన్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? ఏ భాగంలో ఈ క్యాన్సర్ వచ్చింది, తర్వాత ఏ స్టేజ్లో ఉంది, దీని తత్వం ఏంటో తెలుసుకుని ఆ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సర్జికల్గా క్యూర్ అయ్యే ప్రతి పేషెంట్కి సర్జరీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఏ అవకాశం ఉన్నా ఏ స్టేజ్లోనైనా సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఎందుకంటే ట్యూమర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న ట్యూమర్ వల్ల అబ్స్ట్రక్షన్ రావచ్చు, బ్లీడింగ్ రావచ్చు, పెర్ఫరేట్ అవ్వచ్చు. కాబట్టి కుదిరినంత వరకు ఆ ట్యూమర్ని రిసెక్ట్ చేసి కంటిన్యూటీ సెట్ చేయడానికి ట్రై చేస్తాము. దీన్ని సర్జికల్ ఆంకాలజీలో కోలెక్టమీ అంటామన్నమాట. మనం కోలన్ రిమూవ్ చేసే లెంగ్త్ని బట్టి రకరకాల పేర్లతో ఉంటుంది. అలాగని ఈ సర్జరీ అన్నది ఓపెన్ సర్జరీ చేయొచ్చు, లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, రోబోటిక్ సర్జరీ కూడా చేయొచ్చు. ఈరోజు టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల చిన్న ఇన్సిషన్తో, తక్కువ కష్టంతో, తక్కువ పెయిన్తో, తక్కువ బ్లీడింగ్తో, తక్కువగా కాస్మెటిక్ ప్రాబ్లం కూడా ఎక్కువగా లేకుండా తక్కువ స్కార్తో ఈరోజు మనం ఆంకలాజికల్గా సేఫ్ ట్రీట్మెంట్ మనం రోబోటిక్ సర్జరీ ద్వారా జరిపే అవకాశాలు ఉన్నాయి. అలాగనే కీమోథెరపీ ఇది నెక్స్ట్ ట్రీట్మెంట్ అనమాట. కీమోథెరపీ అన్నది ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ ఆ స్టేజ్ 3, స్టేజ్ 2 హై రిస్క్ పేషెంట్స్కి, స్టేజ్ 4 పేషెంట్స్కి కూడా అడ్జువెంట్ కీమోథెరపీ అని, స్టేజ్ 4లో ప్యాలియేటివ్ కీమోథెరపీ అని ఇస్తాం. అలాగే రేడియోథెరపీ అనేది స్టాండర్డ్ ట్రీట్మెంట్ అయినా కానీ రేడియోథెరపీ ఈజ్ నాట్ కామన్లీ యూజ్డ్ ట్రీట్మెంట్ మోడాలిటీ అనమాట. కోలన్ క్యాన్సర్లో పెద్దగా రేడియోథెరపీ వాడటం జరగదు. ఓన్లీ రెక్టల్ క్యాన్సర్లో మాత్రమే రేడియోథెరపీ అనేది ఎక్కువగా వాడతాం. తర్వాత టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ. ఆ జబ్బు తాలూకా బయాప్సీలో ఉన్న తత్వాన్ని బట్టి టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు అనేవి మనం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నా, ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజెస్ ఉన్నా, మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కంటిన్యూ అయినా కూడా మళ్ళీ ఇంకొక క్యాన్సర్ అదే పెద్ద పేగులో వేరే భాగంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కొలనోస్కోపీ అనేది రెగ్యులర్గా మనం ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఫాలోఅప్ కోసం చేస్తాం. పేగులో క్యాన్సర్ అనేది ఉన్నట్టుండి వచ్చి పడే విపత్తేమీ కాదు. అది మన ఒంట్లో తిష్ట వేసుకోవడానికి ముందు ఎన్నో రకాలుగా మనకు హెచ్చరికలు పంపుతుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఇక ఆహారంలో పీచు ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పేగు క్యాన్సర్ ముప్పును చాలా వరకు తగ్గిస్తాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. ఒంట్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే అర గ్లాసు గోరువెచ్చటి నీటిలో 1 చెంచా ఉసిరి రసానికి అర చెంచా తేనె కలుపుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. రోగనిరోధక శక్తి పుంజుకుంటుంది.